కూటమి సర్కారుపై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పెత్తందారులకు కట్టబెట్టడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆరోపించారు. పేద విద్యార్థులకు విద్య అందాలనే మంచి సంకల్పంతో జగన్ 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పెత్తందారులకు దోచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 2,27 కోట్ల అప్పు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పినటువన్నీ కూడా అబద్ధాలు. వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 అనేది ఒక పెద్ద మోసం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు 15 నెలల్లోనే తేటతెల్లం అయిపోయింది. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్పందన కనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే ఈ కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేపట్టినామో దానికి గల ముఖ్యమైన కారణం ఏమరా అంటే ప్రభుత్వ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు దేనికి తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు? పేదవాళ్లకు విద్య అందాలా, పేదవాళ్లకు వైద్యం అందాలా అనే ఒక సదుద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేపిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? పేదవాళ్లకు మేలు చేయడం అనేది పక్కన పెట్టి పెత్తందారులకు మేలు చేసే పనిలో పడినాడు. ఈ ప్రైవేట్ పరం చేయడం అంటే ఎవడో ప్రైవేట్ రంగానికి సంబంధించిన వానికి వాడి జోబులు నింపేదానికే ఈ ప్రైవేటీకరణ చేస్తున్నాడు తప్ప వేరే ఉద్దేశం లేనే లేదు. అంతా కలిపి కేవలం ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోతాయి. ఏమంటున్నారు ఈ కూటమి వాళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ రోజుటి వరకు చేసిన అప్పు 2,27,000 కోట్లు. 2,27,000 కోట్లు అప్పు చేసినారు కదా, దాంట్లో 5,000 కోట్లు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి మీకు మనసు ఒప్పుకోవడం లేదా? మీకు మనసు ఒప్పుకోదు కూడా. దానికి గల కారణం ఏమరా అంటే మెడికల్ కాలేజీలు పూర్తయితే ఆ మెడికల్ కాలేజీలు చూసిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు కాబట్టి. సరే, ఇంకా ఎట్లా మనం మంచి చేయలేం, కనీసం ఈ మెడికల్ కాలేజీలను అడ్డం పెట్టుకుని డబ్బులైనా సంపాదించుకుందామనే ఒక దురుద్దేశంతో ఈ రోజు ఈ ప్రైవేటీకరణను శ్రీకారం చుట్టినారు.